హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు అయితే నా మైక్ అయితే పనిచేయలేదు. మన కొత్త కెమెరా కొన్నా కానీ, కొత్త మైక్ కూడా కొన్నా కానీ ఆ మైక్ ఏం పని ఏందో ఏం పాడైందో అర్థం కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అసలు వాయిస్ వస్తలేదు. సో ఒక్కసారి నాకు గుండె దడలు అనేది, ఎందుకంటే 40 minutes రికార్డ్ చేసిన ఇప్పుడు వాయిస్ ఓవర్ చేయాలంటే అసలు నాకు నచ్చదు ఆ వాయిస్ ఓవర్ అంతే. సో ఫోన్లో ఇప్పుడు అయిపోయింది 40 minutes అంటే నేను ఎంత కష్టపడి తీసిన వీడియోని ఉట్టినైతే డిలీట్ చేయలేం కదా. సో దాని గురించి అయినా సరే కొన్ని ఉన్నాయి మీతో షేర్ చేసుకోమని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ అంటే మళ్ళీ నేను 5కి చేద్దాం అనుకున్నా, మండే మార్నింగ్ ఈరోజు. సో ఈరోజు అయితే రైడ్ బాగానే ఉంటుంది మండే రోజు. సో లేచే వరకు మనం అలవాటు లేదు కదా, మనం పొద్దున్న లేవాలంటే అంత సీన్ లేదు. సో అలా సో నేనైతే డైరెక్ట్ ఇంకా సిఎన్జి చూస్తే సిఎన్జి లేదని ఇంకా సిఎన్జి పంప్కి అయితే వెళ్ళిపోయినా. సో ఆడైతే బండి చూస్తుంటే ఒకసారి షాక్ అయిపోయినా బంక్ చూసి సిఎన్జిది. ఎందుకంటే కార్లు లైన్లో ఉంటాయి ఈరోజు, అసలు కార్లే లేదు, ఆటోలు లేరు, ఎవరు లేరు. సార్ మనైతే మంచిదే, మనకు ఉన్నా లేకపోయినా మనకైతే లైన్ ఏమి ఉండదు. సో సిఎన్జి పోపించిన తర్వాత నేనైతే ఇంకా డైరెక్ట్ ఆన్లైన్కి వెళ్ళిపోతాను. సో సిఎన్జి యాక్చువల్లీ ఆల్రెడీ ఉంది నాకు 70 km అయితే రన్ అవుతుంది. కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేపిస్తే టెన్షన్ అయితే ఉండదు. ఎందుకంటే మళ్ళీ 70 km అయిన తర్వాత మళ్ళీ కొట్టేయాలి, మళ్ళీ ఇంకో సిఎన్జి పంపులు ఎందుకు టైం వేస్ట్ అని ఒకటిసారి కొట్టించేస్తాం ఇంక అంతే, అది ఎంతైనా ఉండని. సో ఇక్కడ అయితే ఫస్ట్ సిఎన్జి ఫిల్ కాగానే ఇంకా నేనైతే ఆన్లైన్కి అయితే వెళ్ళిపోయిన ర్యాప్రో చేస్తున్నాను. సో మీ అందరికీ అదే చెప్తున్నాను, ర్యాప్రో చేయాలనుకుంటే మీకు ఒకవేళ జీరో కమిషన్ అయితే చూపిస్తుంటే మీరైతే ప్లీజ్ రీఛార్జ్ చేసుకోండి. జీరో కమిషన్తో వల్ల మనకైతే 10 రూపీస్ పైనే వస్తుంది కిలోమీటర్కి. సో వేరే యాప్లకి చాలా ఓలా ఉంది, ఓలాకి ఏంటంటే ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకుంటాను. సర్జ్ అయితే బాగానే ఇస్తున్నాడు. సో ఊబర్ అయితే నాకైతే ఏం అర్థమవుతుంది ఊబర్ నుంచి అయితే. సో ఊబర్కి చేసి 50 days పైన అయింది నాకు. సో అది నిన్నది రైడ్ చూపిస్తున్నాను. సో ఎంత 111 రూపాయలు చూపించింది 10 కిలోమీటర్కి. సో దాని గురించే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడైతే నాకు అసలు గుర్తుకు రావట్లేదు అవన్నీ. సో నాకు ఫస్ట్ రైడ్ అయితే నేను ఏమంటే మా ఇంటి పక్క నుంచి అయితే పంజాగుట్ట వెళ్ళినా. పంజాగుట్ట నుంచి ఇంకో రైడ్ వచ్చింది, అది మల్లారెడ్డి కాలేజ్ వచ్చింది. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను లోపల క్యాంపస్ అయితే. ఇంతవరకు అయితే బయట గేట్నే డ్రాప్ చేసి వెళ్ళిపోతుండే. సో ఆయన కొంచెం లేట్ అవుతుందని కొంచెం లోపల పోయినా అంటే సార్ లోపల పోదాం దానిలో ఏముందని లోపలికి వెళ్ళినా. సో ఫస్ట్ టైం చూస్తున్నారు, ఎంత పెద్దగా ఉంది ఆ క్యాంపస్ అయితే, మామూలు లేదు అసలు. నిజంగానే చూస్తుంటే అసలు ఇది క్యాంపసా ఇంకేమైనా, అంత చూడండి ఎంత మంచి ప్లేస్ ఉంది. సో మనమైతే ఈయన డ్రాప్ చేసి ఇంకా దాని తర్వాత చూస్తే 186 రూపీస్ ఎంతో అయింది బిల్లు. సో 18 kilometers ఎంత ఉండే. సో ఇదిలో ఫస్ట్ నాకు 21 km చూపించింది. నేను షాక్ అయినా, ఇదేంది నాకు 18 kilometersకి 186 చూపించింది కదా. సో తెలుసు కదా ఎట్లా ఉంటుంది. సో దానిలో నేను మళ్ళీ అయితే ఇంకో రూట్ ఏమో ఉంటే చూస్తే సార్ దీన్ని ఇంకో క్లిక్ చేసి 19 kilometersకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినా అక్కడి నుంచి. సో ఇక్కడ అయితే తీసేసుకున్న తర్వాత ఇంకా నేను బయట వెళ్తుంటే చూస్తుంటే అసలు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారా బాబు, మామూలు స్టూడెంట్స్ లేదు ఎంతమంది అసలు. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అసలు, ఏంది నాకు అసలు ఒకసారి మైండ్ ఫ్యూజ్ అయిపోయింది. ఎందుకంటే మనం చదువుకోలే కదా, చదువుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి మనకు. ఎందుకంటే బయట స్టూడెంట్స్ని చూస్తుంటే అబ్బాబా ఏంది అసలు స్టూడెంట్స్ అసలు వీరు అంటే ఒక జాతర నడుస్తుంది అబ్బా చూస్తుంటే. స్టూడెంట్ని ఒకసారి చూడండి, మీరే చూడండి ఎట్లా ఉన్నారు. జాతర అంటే జాతరలాగా ఉన్నారు, జాతరగా అనిపిస్తుంటారు ఎంతమంది పబ్లిక్. అసలు నిజం గ్రేట్ అబ్బా మల్లారెడ్డి వాళ్ళని. నమ్మకం ఉందని ఎంతమంది స్టూడెంట్స్ చదవడానికి వస్తారు ఇక్కడ, యూనివర్సిటీ కానీ స్కూల్ కానీ కాలేజెస్ కానీ. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మల్లారెడ్డి నిజంగా. సో చదువుకుంటే ఇంకా మంచిది కదా, ఇంకేముంది. మనమైతే చదువుకోలేదు, అప్పుడు చదువుకుంటా అంటే ఏం చదువుకుంటాం అని. ఇప్పుడేమో బాధపడుతున్నాం ఇవన్నీ చూసుకొని. అంతే, ఇంకేం చేయలేము అమ్మా దానిలో. అసలు వాయిస్ ఓవర్ చేయాలంటే ఇదే ఉంటుంది, ఎందుకంటే మధ్యలో కాల్ వచ్చేసింది, సో సౌండ్ డిస్టర్బెన్స్ అయిపోయింది. సో చదవడం ఇంకా అవుతుంటే ఏం చేస్తాం. సో అక్కడ నుంచి అయితే నేను వెయిట్ చేసి చాలాసేపు వెయిట్ చేసిన. అక్కడ నుంచి కొంపల తర్వాత ఇంకా మెయిన్ రోడ్ మీద వచ్చిన 4 kilometers. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా రైట్ రాని నాకు ఛాన్స్ అంతా లేదని నేను అక్కడి నుంచి మూవ్ అని అయిపోయినా. మెయిన్ రోడ్ మీద రాగానే నాకైతే కొంపల నుంచి కేపీహెచ్బి వచ్చిన 5th phase. సో మన ఫార్మ్ మాల్ దగ్గర అక్కడ నుంచి మళ్ళీ కొంతసేపు వెయిట్ చేసిన. అక్కడ నుంచి నాకైతే మళ్ళీ ఇంకో రైడ్ వచ్చింది. ఎక్కడంటే ఇక్కడ నుంచి మళ్ళీ జీడిమెట్లకు మళ్ళీ కొంపల్లికి మళ్ళీ. సో అంటే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఏదో మాట్లాడుతున్నాను కానీ నాకు మాత్రం ఏం మాట్లాడిన అబ్బా నాకేం గుర్తుకొస్తారు అసలు. అప్పటి నుంచి నేను స్టాప్ చేసి గుర్తు చేసుకుంటున్నాను. సో సరే ఇప్పుడు చూస్తుంటే నిజంగా ఇప్పుడు చూడు నాన్ స్టాప్గా రైడ్లు వస్తున్నాయి. ఓలాలో వస్తుంది, అన్నింటిలో వస్తుంది, అన్ని హైటెక్ సిటీ గచ్చిబౌలి ఇంకా అక్కడికే వస్తుంది మనకు. సో ఈ టైంలో హైటెక్ సిటీ అవన్నీ తీసుకుంటే టైం వేస్ట్ అబ్బా, ఇంకేం లేదు అక్కడ, ఏముండవు అబ్బా. తీసుకొని వేస్ట్, అందుకని తీసుకోదు అక్కడ. 10-11 తర్వాత అసలు అటు సైడ్ పోవద్దు, ఇది నాకు సజెషన్. సో దాని తర్వాత ఇంకా మీ ఇష్టం, అది నేనేం చెప్పాను, నా ఐడియా ప్రకారం నేను చెప్పిన అంటే. ఎందుకంటే నేనైతే 11 తర్వాత హైటెక్ సిటీ సైడ్ వెళ్ళదు, వేస్ట్ వెళ్ళి ఇప్పుడు ట్రాఫిక్ ఇరుకోవాలి. 10 kilometers రైడే మన ట్రాఫిక్లో 40 minutes వెళ్ళిపోతుంది. సో దానికంటే పక్క చిన్న రైడ్లు కొట్టినా అదొక బెటర్ చాలా.
సో ఇది సో చూడండి ఎంత వస్తూనే ఉన్నాయి రైడ్లు అన్నీ హైటెక్ సిటీ గచ్చిబౌలి క్వాల్కామ్ అదే వస్తుంది. సో వెయిట్ చేసి ఇంకో తర్వాత నాకైతే ఒక మంచి ఆర్డర్ వచ్చింది. 218 రూపీస్ అయితే ఒక మన ఓలాలో పార్సల్ రైడ్ వచ్చింది. సో అది నాకు 20 కిలోమీటర్స్ చూపించింది. సో 20 కిలోమీటర్స్ సరే ఓకే అని చెప్పి నేనైతే యాక్సెప్ట్ చేసిన. సో ఇప్పుడు చూడండి జెప్టో రైడ్స్ కూడా వస్తుంది నాకైతే మంచిగా. సో ఇప్పుడు ఫటాఫట్ మనమైతే అక్కడికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ రాగానే నాకైతే ఒక పార్సల్ ఇచ్చేసింది చూడండి, మానిటర్ ఇచ్చినారు. సో నేనైతే అనుకున్నా ఫస్ట్ సెట్ అవుతుందా కాదా అని. ఒకవేళ అనుకున్నా సెట్ కాకపోతే మళ్ళీ క్యాన్సిల్ చేయొద్దు, ఎందుకంటే వద్దు రిస్క్ నేను తీసుకోను యాక్చువల్లీ. సెట్ అయితే తీసుకెళ్తా, లేకుంటే లేదు. అవసరం అది ఎంత అయినా పెద్ద అమౌంట్ ఉండని. సో నేనైతే లైఫ్ రిస్క్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మన ట్రాఫిక్లో చిన్న రైడ్ కాదు పెద్ద రైడ్, 20 కిలోమీటర్ రైడ్. సో అక్కడ నేను షాక్ ఏమైనా అంటే నాకు షార్ట్ కట్ చూపించింది. సో ఒక 15 కిలోమీటర్ రైడ్ చూపించింది అట్లా. అంటే ఒక వే ఇంకో మన గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే 2-3 చూపిస్తుంటాయి కదా. సో నేను 15 కిలోమీటర్ పైన క్లిక్ చేసిన అక్కడ 15 or 16 సంథింగ్ ఉండే, నాకు గుర్తు అయితే లేదు. సో దానిపైన క్లిక్ చేసి వెళ్ళిపోతుంది. సో నేను మొత్తం ఆలోచించుకుంటా పోయినా 50 కిలోమీటర్స్ ఇస్తాడా, 20 కిలోమీటర్స్ రైడ్ ఇస్తాడా, అసలు నిజంగా ఊహించుకుంటా పోతున్నా. 15 కిలోమీటర్స్ ఇస్తే 150 ఇస్తాడు, లేకుంటే ఏందో అనుకున్నా. కానీ మనకు లాస్ట్కి అయితే సేమ్ బరాబర్ ఎగ్జాక్ట్లీ 218 అంటే 280 ఇచ్చింది. కానీ కస్టమర్ కొంచెం ఆఫర్ ఇచ్చేసినాను. నా కస్టమర్ దగ్గర రాగానే నేను కలెక్ట్ చేసిన 173 రూపీస్ కలెక్ట్ చేసిన. సో నాకు వ్యాలెట్లో యాడ్ చేసిన 40 రూపీస్. సో సో ఒకసారి చూడండి మిగతా ఇంకా ఇంకేం చెప్పలేము, ఎందుకంటే ఓలా ఇట్లా వస్తే ఇట్లా చేయండి, ఏం కాదు ఓకేనా. సర్చ్ ఉంటప్పుడే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి వేస్ట్. సో మనకి ప్రతి 10 కిలోమీటర్స్ వస్తేనే తీసుకో రైడ్, అంతే ఉంది, ఇంకేం లేదు. సో వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇంకేముందిలే. సో ఇక్కడ రాగానే నాకైతే కస్టమర్ కాల్ చేస్తే పైకి రా అని చెప్పి, నేనైతే పైకి పోను కదా, స్విగ్గీ జొమాటో కాక సార్ ఇది డోర్ డెలివరీ చేయడానికి. సో మీరే కిందకి వచ్చి తీసుకెళ్ళాలని చెప్పిన. సో అంటే లేదు ప్రతి ఒక్కరు వచ్చిన పైన తీసుకొచ్చేస్తాను అంటే, ప్రతి ఒక్కరి గురించి నాకు తెలియదు సార్, సో నేనైతే తీసుకురాను, కావాలంటే ఇక్కడ వెయిట్ చేస్తాను రండి అని చెప్పిన. సరే ఓకే అని చెప్పి ఆయన కింద అయితే వచ్చిండు. కింద వచ్చిన తర్వాత ఇచ్చేసిన ఆయనకి. సో మీరు చూడవచ్చు నాకు ఎంత వచ్చిందంటే 218 రూపీస్ ఎంత వచ్చింది. సో చెప్పిన కదా కస్టమర్ దగ్గర 174 తీసుకున్నా. సో అది మిగతా అంతా యాడ్ చేసింది. సో ఇక్కడ నాది ఏముందంటే, సో ఓకే మనకు కిలోమీటర్ 10 రూపీస్ వస్తా అంటే నేనైతే చేస్తాను. ఇంకోటి ప్రతి రైడ్ నేను 10 కిలోమీటర్ పైన ఉన్న రైడే యాక్సెప్ట్ చేస్తాను అంతే. సో ఎందుకంటే నాకు అంతే, నేను ఎక్కువ రైడ్లు కొట్టలేను. నాకు 10 కిలోమీటర్ పైన ఉన్న రైడ్స్ అబోవ్ ఉంటేనే యాక్సెప్ట్ చేసి ఇక్కడ నుంచి ఫటాఫట్ తీసేసుకున్నాను. ఇంకా ఒక 6-7-8 రైడ్స్ చేస్తే నాకు మినిమం 1200-1300 అయిపోతుంది. సో ఒకవేళ మీకు ఇన్సెంటివ్ కావాలంటే చిన్న రైడ్ కొనుక్కున్నా బా, ఏం లేదు, ఇన్సెంటివ్ కంప్లీట్ చేసుకొని చిన్న రైడ్ కొనుక్కొని హాయిగా ఉండండి. ఎందుకంటే మనమైతే 10 అబోవ్ ఉంటేనే చేస్తాం అంతది. సో ట్రై చేస్తాం ఒకరోజు చిన్న రైడ్ కొట్టి చూద్దాం ఒకసారి దానిలో ఎట్లా టైం పాస్ అవుతుందని. సో అక్కడ ఇంకొచ్చి నాకు కొంపల్లిలో మళ్ళీ ఇంకో రైడ్ వచ్చింది. సో ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసిన. కొంపల్లి నుంచి మన నాంపల్లిది వచ్చింది. సో నాంపల్లి గిట ఎట్లా అది ఎట్లా అంటే ఒక చిన్న పార్సల్ ఇచ్చింది నాకైతే. సో ఆ పార్సల్ తీసుకొని డైరెక్ట్ ఇంకా నాంపల్లి కోసం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినా. సో చాలా విషయాలు మాట్లాడుకున్నా కానీ లైవ్లో అసలు నాకు మంచి విషయాలు మాట్లాడుకున్నా కానీ ఇప్పుడు ఒక్కరు గుర్తు వస్తలే వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు. ఎందుకంటే లైవ్ ఉంటాయి ఫ్రెండ్స్. సరే తర్వాత వాయిస్ ఓవర్ చేస్తే మనం మనకేం అర్థమవుతుంది. సో ఇది లైక్ ఏదో నేను సంథింగ్ మెసేజ్ ఇస్తున్నా ఇక్కడ. సో నాకైతే గుర్తుకు రావట్లేదు, అసలు ఏ మెసేజ్ ఇస్తున్నా గుర్తుకు రావట్లేదు. సో ఏదో సంథింగ్ నాకు తెలిసి హైవే పైన జర ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి భయ్యా మీరు, ఓకేనా. హైవే అనుకొని మనం రోడ్లు ఖాళీ ఉన్నాయి స్పీడ్ పోయి సడన్గా ఏమైనా వస్తే, సో అట్లానే హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్. హెల్మెట్ ప్లస్ మీ మొబైల్ హోల్డర్కి పెట్టడం. కొంతమంది అయితే మొబైల్ హోల్డర్కి పెడతారు, చేతిలో పట్టుకొని వాడుతుంటారు. స్పెషల్లీ జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ వాళ్ళైతే ఎక్కువ అయితే హోల్డర్స్ ఉండదు, చేతిలో బైక్ నడుపుతుంటారు. ఇంకా 10 మినిట్స్ డిలీట్ అంటే ఇంత ఫాస్ట్గా రాంగ్ రూట్లో కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారంట, ఏమంటాం వాళ్ళని ఇంకా. సో ప్లీజ్ ఫాలో చేయండి, ట్రాఫిక్ రూల్స్ని ఫాలో చేయండి మీరు, ఓకేనా. సో ఎందుకంటే ఎప్పుడు మన లైఫ్ మన చేతిలో ఉంటుంది, ఎందుకంటే బయట ఉంటుండో ఎవడో ఒకడు గుద్దేస్తాడు బయట, మన తప్పు లేకపోయినా కూడా అంతే, ఇంకా అది ఏం చేయలేము దానిలో. సో ప్లీజ్ రూల్స్ అయితే ఫాలో చేయండి, ట్రాఫిక్ రూల్స్ అయితే మీరు. సో ఇంకేంటంటే విషయం, ఈరోజు ట్రాఫిక్ గిట్ట టూ మచ్ ఉంది ఈరోజు. పైన ఎండ ఉంది, అబ్బాయి ట్రాఫిక్ పొల్యూషన్ వల్ల ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది. సో టూ మచ్ హీట్ ఉంది, ప్లస్ మండే ట్రాఫిక్. సో అవన్నీ యుద్ధాలు చేయాలంటే చాలా కష్టం పోయాడు. సో అందరం కూడా బయట అయితే ఏముందిలే ఎంత కొట్టచ్చు, ఎందుకంటే వీడియో చూస్తే అబ్బా ఎంత కొట్టేసినావా 500, సో నేను గిట్ చేస్తా. సో ఫీల్డ్ పైన దిగిన తర్వాత తెలుస్తుంది మనకు ఎంత కష్టం ఉంది ఏందని. సో వీడియో చూసిన తర్వాత ఏముంది అబ్బా అంతే కదా కొట్టేస్తా అనుకుంటారు, కానీ దిగాలి గ్రౌండ్లో. నువ్వు పని చేస్తే అర్థమవుతుంది ఎంత కొట్టం, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ఏందంటే. సో ఈ ప్రతి విషయాన్ని అయితే మారుతున్నా వీడియో నాకు గుర్తులేదు, కానీ ఇంకా చలో ఇంకా ఏం చేద్దాం, అంత వీడియో కష్టంగా తీసినా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే మీకైతే. సో
ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక కస్టమర్ అక్కడి నుంచి మన ఏమంటారు బిగ్ బజార్ డ్రాప్ చేసిన కదా, బిగ్ బజార్ నుంచి మళ్ళీ ఇంకొకటి కుత్బుల్లాపూర్ది వచ్చింది సుచిత్ర దగ్గరికి. సో ఆ కస్టమర్ మధ్యలో ఆపి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం పని ఉంది, కొంచెం 2 నిమిషాలు ఆపుతాం అంటే ఆపిన. నేను మాత్రం ఎండ నిలిపోయినా, ఆయన మాత్రం లోపలికి వెళ్ళిండు. ఎండ మామూలు వస్తలేదు, అస్సలు అయితే మామూలు లేదు ఎండ. పిచ్చిలేస్తుంది ఎంత ఎండలో. బండి మాత్రం ఫుల్ కాలుతుంది, ఇంజిన్ హీట్ అయితే కాలుతుంది. సో కింద ఆల్రెడీ మన సీట్ కింద సిలిండర్ ఉంది, అది ఎక్కడ పేలిపోతే నాకు భయం అవుతుంది. అనుకుంటారు ఎట్లా పేలిపోతే, అంత సీన్ లేదు. అగో మొబైల్ గిట బాగా హీట్ అవుతుంది. మొబైల్ హీట్గా అయితే ఏమో ఆటోమేటిక్ అన్ని యాప్స్, థర్డ్ పార్టీ యాప్స్ పనిచేయదు, మ్యాప్లు ఇప్పుడు ఏది పనిచేయదు. సో జాగ్రత్త ఉండండి. సో నాకు తెలిసి మీరు మార్నింగ్ 7, 5 లేక 5 to 10, 11 వరకు చేసుకోండి, మళ్ళీ ఈవినింగ్ చేసుకోండి 4 అయిన తర్వాత. సో ఇదే నేను చెప్తాను, ఎందుకంటే హీటింగ్లో ఏదైనా కావచ్చు, మొబైల్ పగలవచ్చు, బైక్ కాలవచ్చు, ఇంకా నాదైతే ఏమంటారు అది సిలిండర్ బైక్ ఇది కావచ్చు. సో ఆయన దగ్గర తీసుకొని డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చేసాను. సో ఈ లాస్ట్ రైడ్ అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే మాకు ఆల్రెడీ 1000 రూపీస్ అయిపోయింది. సో నా టార్గెట్ 1000 రూపీస్ ఉంటుంది. 1000 రూపీస్ పెట్రోల్ తీసేసి 1000 రూపీస్ చేస్తాను అంతే. అది ఎంత టైం కానీ 1000 రూపీస్ కాగానే అయితే ఇంటికి జంప్ అయిపోతాను అంతే. సో ఇది ఎందుకంటే ఫస్ట్ మన హెల్త్ చూసుకోవాలి, కేర్ చూసుకోవాలి. ఫస్ట్ హెల్త్ కేర్ చూసుకోవాలి మనది. సో పొద్దున్నుంచి నిజంగా ఈరోజు అయితే ఏం తినలేదు, అసలు ఏం చాయ్ కూడా తాగలేదు. సో అట్లా నాన్ స్టాప్ రైడ్లు కొట్టిన, కూర్చొని అట్లా కూర్చొని అంటే బండి పైన కూర్చొని. సో నాకు కూర్చొని ఏం మాట్లాడుతున్నా నాకే ఒక్కొక్కసారి అర్థమవుతలేదు, కానీ స్క్రీన్ చూసి ఇంకా మాట్లాడరు కదా. సో ఇది ఉంటుంది. సో మన కాక అయితే పేమెంట్ చేసిండు 110 రూపాయలు, 108 రూపాయలు ఎంత వచ్చింది 10 కిలోమీటర్స్కి. సో మనకైతే చలో దీంతో పాటు మనైతే ఇంకా ఇది 400 రూపీస్ది అయితే జీరో కమిషన్ తీసుకున్నాం. దీంతో ఇంకో రైడ్ మిగిలింది, 100 రూపాయలు కొడితే జీరో కమిషన్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నేను అదే అనుకున్నా, ఇంటి రైడ్ ఏమైనా వస్తే ఒక పని అయిపోతుంది, జీరో కమిషన్ కూడా ఖతం అయిపోతుంది. సో అక్కడ నేను ఇంకా చూస్తూ మీకు అదే చెప్తున్నాను, అంటే ఎంత చేసిన అక్కడ. సో ర్యాపిడో అప్పుడు నాకు ఎంత చేసిన అంటే 600 చేంజ్ చేసిన, ప్లస్ ఓలాలో ఒక 400 చేంజ్ చేసిన. సో అక్కడ 1000 రూపీస్ అయిపోయింది. సో ఫైనల్లీ నాకైతే ఇంకో రైడ్ వచ్చేసింది. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ పికప్కి అయితే వెళ్తున్నాను. ఆ పికప్ నుంచి మనకు బేగంపేట రైల్వే స్టేషన్ రైడ్ వచ్చింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. చలో కనీసం బేగంపేట ఆయన వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇంటికి. ఇంకా చాలు, ఎందుకంటే ఎండ టూ మచ్ అయిపోయింది. ఇంకా నా వల్ల అయితే పేషెన్స్ లేదు ఇంకా, ఎందుకంటే ఫుల్ డిహైడ్రేట్ అయిపోయింది నేనైతే. సో నేను చాలా ఫటాఫట్ అయితే తీసుకొని నీ పికప్ చేసుకొని ఇంక వెళ్ళిపోదాం అంతే, కిడ్నాప్ చేసుకోవాలి అంతే, అంతే కదా. ఎందుకంటే ఎండలో చేయబోదు అవుతలే అబ్బా, ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు అంతే. చలో ఆయన అపార్ట్మెంట్ అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఎంత పెద్ద బ్లాక్స్ ఉన్నాయి కదా, కానీ ఒక్కొక్క బ్లాక్ది ఒక్కొక్క ఫ్లవర్ పేర్లు ఉన్నాయి. లిల్లీ ఉంది, లోటస్ ఉంది, జాస్మిన్ ఉంది. సో నేను అదే చెప్తాను, ఇది నాకు గుర్తుకొచ్చింది. ఇది నాకు గుర్తొచ్చిన తర్వాత మీకు చెప్తున్నాను. సో ఇట్లాంటి కొంచెం మంచి వెరైటీగా ఉంది, కొంచెం వెరైటీగా అనిపించింది. అందరూ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి పెడతారు కదా, వీరు ప్రతి బ్లాక్కి ఒక ఫ్లవర్ పేరు పెట్టారు అంతే కదా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా, ఫైర్. సో అలా కాకుండా మంచి ఒక యూనిక్ ఉంది, అలా చూస్తుంటే ఒక యూనిక్ అనిపించింది, నాకు బాగా అనిపించింది. సో ఆ యూనిక్ వల్ల మనం చూసి కస్టమర్ గట్ట అయితే సిగ్నల్ అంటున్నా, బేగంపేట రైల్వే స్టేషన్ అది వచ్చేసిన. సో ఈ స్టేషన్ కూడా మంచి రీడెవలప్మెంట్ అవుతుంది. సో కస్టమర్ అయితే కొంచెం మాట్లాడుతూ వచ్చిన, కొంతమంది అయితే మాట్లాడరు. ఈ కస్టమర్ కొంచెం మాట్లాడుకుంటే సో టైం పాస్ అయింది. కొంతమంది అయితే ఏందో కోపంగా కూర్చుంటారు, ఏం చేస్తారో అర్థం కాదు. అబ్బా షట్, మర్చిపోయినాను మళ్ళీ చాలా విషయాలు మాట్లాడిన అబ్బా. చూడండి ఇప్పుడు వాయిస్ ఓవర్ చేయాలంటే చాలా కష్టం అబ్బా. సో ఈ కష్టం మనం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు పాపం. సో సబ్స్క్రైబ్ చేసుకో అంటే ఆయన ఛానల్ మీద అడిగి మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నేను సబ్స్క్రైబ్ చేసి ఇచ్చినాను. ఏమో తప్పైతే కొంచెం క్షమించండి, నాకు ఏం మాట్లాడుతున్నాను ఏమో కానీ ఏదో ఇంకా మాట్లాడుతున్నాను అంతే. ఏమంటే కామెంట్ చేయండి భయ్యా ప్లీజ్ జరా, ఓకే. సో ఇక్కడ నేను ఏమనుకున్నానే, మళ్ళీ ఒక రైడ్ మంచి ఇంటి సిగ్నల్ స్టేషన్ రైడ్ వచ్చేస్తే కథ మజా వచ్చేస్తుంది. కానీ రాలేదు, ఎందుకంటే నేను 20 minutes వెయిట్ చేసినాను, అసలు రాలేదు ఆటో. ఇంకా నాకే వద్దురా బాబో ఇంకా చాలు అని నేనైతే ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయినబ్బా. ఇంకా అవుతలేదు, నిజంగా అవుతలేదు. నాన్ స్టాప్ బండి పైన కూర్చొని ఉన్నాను ఒక 7 hours. అసలు బండి పైన లెవెల్ అసలు నడుము ఇట్లా పట్టేసుకుంది. లెవెల్ టైం ఇవ్వలేబా, రైడ్లో అట్లా పడుతూనే ఉన్నాయి, ఏం చేద్దాం చెప్పండి. సో ఇది ఫైనల్ చూడండి మీరే, ఇంకా నేనైతే సబ్స్క్రైబ్ చేసేసిన. సో చూసుకుంటారు మన బ్లాగ్ లేట.
చాలా తక్కువ అసలు నేను యాక్చువల్లీ ఇలా సబ్స్క్రైబ్ చేసి ఇయ్యను. చాలా తక్కువ అసలు ఎవరు అడగడు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆడతారు అంతే కానీ ఇంకా మనోడు ఉన్నాడు ఇంట్రెస్టింగ్ చూస్తుంటారు యూట్యూబ్ ఏం చేస్తాం ఇంకా అంతే కదా. సో ఇది ఇంట్రెస్టింగ్ ఉంటే ప్లీజ్ ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ప్లీజ్. ఇంట్రెస్టింగ్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి. మన డౌట్స్ ఉంటే బ్యాక్ ట్యాక్సీ గురించి, ఫుడ్ డెలివరీ గురించి, ఏదైనా డెలివరీ పార్ట్నర్ ఏదైనా సరే మన డౌట్స్ ఉంటే మీరు నా కాంటాక్ట్ నెంబర్ గిట్ట ఉంది, వాట్సాప్ నెంబర్ గిట్ట ఉంది, ప్లస్ గ్రూప్ ఉంది మనది. ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ గిట్ట ఉంది. ప్లస్ కామెంట్ బాక్స్ ఎప్పుడు చూసినా ఓపెన్ ఉంటుంది మనది. ఎప్పుడైనా కామెంట్ రాయండి. మీరు రిప్లై అయితే కొంచెం లేట్ కావచ్చు కానీ రిప్లై మాత్రం నేను కంపల్సరీ ఇస్తాను మీకు. సో ఇదే ఫ్రెండ్స్. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారా. సో ఇంకా మనం అయితే ఫుల్లీ లోడెడ్ అయిపోయినాం. సో ఇంటికి వెళ్ళి ఈరోజే ఈ బ్లాగ్ నేను అనుకుంటున్నాను తొందరగా అది కొంచెం నేను అప్లోడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది ఆల్రెడీ బ్లాగ్ చేయాలంటే. సో ఇంకా నేను అనుకున్న ఒక ఇంటీరియర్ పెడితే కొంచెం ప్లస్ పాయింట్ అయిపోతుంది బాగా అని, కానీ రాలేదు అబ్బా. వెయిట్ చేసిన రాలంటే ఇంకేం చేద్దామని ఏం చేయలేం కదా.